శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 173, 174 ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని వాటికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిశాయిని. ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము. దాదాపుగా ఈ నామాలన్నీ కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి తత్వాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాయన్నమాట. విశ్వమాత జగద్ధాత్రి, ఆ తల్లి విశ్వం మొత్తానికి కూడా పరిపాలించేటువంటిది, మాతృస్థానంలో ఉండేటువంటిది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్పి మొట్టమొదటి శ్లోకంలో ఏ విధంగా చెప్పుకున్నామో, సర్వ జగత్తులకి కూడా తల్లి స్థానంలో ఉంటుంది, మాతృస్థానంలో ఉంటుంది. అందుకనే ఆమె విశ్వమాత జగద్ధాత్రి, జగత్తులని ధరించినటువంటి తల్లి. ఊర్ధ్వలోకాలు అధోలోకాలు మొత్తం 14 లోకాలను అన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి మళ్ళీ కలిసి ముద్దగా ఏర్పడకుండా ఎక్కడికక్కడ విభాగించి ఆ లోకాలన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఉండేటువంటి తల్లి కాబట్టి ఈమె జగద్ధాత్రి, జగత్తులనన్నింటినీ కూడా ధరించేటువంటి తల్లి. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి. వెంటనే చూడండి, విశాలాక్షి అని చెప్పి నేను అన్నారు. ఇవన్నీ కూడా ఆ లింకు, ఒక్కొక్క నామానికి మరొక నామానికి ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి సంబంధం, ఆ లింకు చూడండి ఎంత చక్కగా పెడతారో. జగద్ధాత్రి విశ్వమాత అని చెప్పినని ఏ విధంగా చూస్తూ ఉంటుంది, ఏ విధంగా రక్షిస్తూ ఉంటుంది. రక్షించాలంటే ముందు చూడాలి కదా. ఆ చూడటం కోసమనే ఇక్కడ విశాలాక్షి అని చెప్పినని పెట్టారు. విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి తల్లి. అంత విశాలాక్షి ఎందుకయింది ఆమె? ఇన్ని లోకాల్లో ఉండేటువంటి ప్రాణులందరినీ కూడా, బ్రహ్మేంద్రాది దేవతల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారో, వాళ్ళ కార్యాల్లో ఏ విధంగా కృతకృత్యులు అవుతూ ఉన్నారు. బ్రహ్మ దగ్గర నుంచి పిపీలికం అంటే చీమ దాకా కూడా వాటి పనులన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేటువంటి తల్లి కాబట్టి ఇక్కడ విశాలాక్షి, విశాలమైనటువంటి నేత్రాలతో అన్ని లోకాల్లో ఉండేటువంటి ప్రాణులందరినీ కూడా చూస్తూ ఉండేటువంటి తల్లి. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి. తర్వాత నామం ఎంత, ఈ రెండు చూస్తే కాంట్రవర్షియల్గా మనకి కనపడుతూ ఉంటాయి. ముందు విశాలాక్షి అన్నారు, విశ్వమాత అన్నారు, మళ్ళీ విరాగిణి ఏమిటండి ఇక్కడ? ఆమెకి దేని మీద కూడా రాగం లేదా అంటే, అసలు రాగద్వేషాలకి అతీతమైనటువంటిదే కూడా కదా నిర్గుణ పరబ్రహ్మ తత్వం అనేటువంటిది. త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు తల్లి వల్ల పుట్టినాయి. విశ్వం సృష్టి చెయ్యాలి, లోకాలన్నింటినీ ప్రాణులనన్నింటినీ కూడా సృష్టి చెయ్యాలి అంటే త్రిగుణాల రూపంలో ముందు ఆవిర్భవించింది మూల ప్రకృతిగా. కాలాన్ని సృష్టి చేసి కాలం తర్వాత ఈ త్రిగుణాలు వచ్చినాయి. ఈ సత్వరజస్తమో గుణాలతో కూడే ప్రతి ప్రాణి కూడా ఉంటుంది. ఈ గుణాలు లేకుండా ఏ ప్రాణి కూడా ఉండదు. అందుకని ప్రాణులందరికీ కూడా గుణాలు ఉంటాయి. కానీ లలితాదేవికి మాత్రం గుణరహిత, ఆమె గుణాతీత. అందుకని ఆమె విరాగిణి. ఉదాహరణకి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము, సూర్యుడు వెలుగుతూ ఉంటే భూమి మీద ప్రాణులన్నీ కూడా వాళ్ళ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాయి. నీళ్లు వేడెక్కుతాయి, బురద ఉంటే బురద వేడెక్కుతూ ఉంటుంది. కానీ ఈ కార్యాలతో సూర్యుడికి ఏమీ సంబంధం లేదు కదా. అదేవిధంగా జగత్తునంతా కూడా వెలిగిస్తూ ఉండేటువంటి శ్రీమాత మనం చేసేటువంటి పనులతో ఆమెకు సంబంధం ఉండదు. వీటితో కర్మ లంపటము అనేటువంటిది తల్లికి లేదు. గుణాతీత అయినటువంటి తల్లి వైరాగ్య స్వరూపిణిగానే ఉంటుంది. ఈ వైరాగ్య తత్వాన్నే అలవాటు చేసుకోవాలి. ప్రపంచంలో ఉంటూ కూడా ఆ వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి మనకి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని గ్రంథాలు బోధిస్తున్న విషయం కూడా అదే. ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ. ప్రగల్భ ఇంత మహాకార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నది కాబట్టి ఆ కార్యాలు కూడా చాలా ఎలా నిర్వర్తిస్తూ ఉన్నది? చాలా నేర్పుతో నిర్వర్తిస్తూ ఉన్నది, నైపుణ్యంతో నిర్వర్తిస్తూ ఉన్నది. సాధారణంగా ప్రపంచంలో ప్రగల్భ అనగానే వాడేదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడండి అంటే డాంబికమైనటువంటి మాటలు అనేటువంటి అర్థంతో మనం చెప్పుకుంటాం కదా ప్రగల్భ అంటే. కానీ శ్రీమాతకి అటువంటి డాంబికాలు లేవు. ఆమె చేస్తూనే ఉంటుంది ప్రతి పని కూడా, కానీ చెయ్యనట్లుగానే ఉంటుంది. పరమ ఉదారంగా ఉంటుంది. పరమోదార తర్వాత నామం ప్రగల్భ పరమోదార. చాలా గొప్ప ఉదార స్వభావం కలిగినటువంటిది.
ఎందుకు ఉదారము అంటే తనను ఎవరైనా అమ్మ అని చెప్పి పిలిస్తే చాలు వెంటనే వచ్చి సంరక్షిస్తూ ఉంటుందన్నమాట. ప్రగల్భ పరమోదార పరామోద. ఆమోద అంటే అందరి చేత కూడా ఆమోదించబడినటువంటి తల్లి. ఆమె మీద విమర్శలు ఎక్కడా లేవు. నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు నీ పని బాగా లేదు అని చెప్పి విమర్శించగలిగినటువంటి ధైర్యం కూడా ఎవరికీ లేదు. అందుకని ప్రగల్భ పరమోదార పరామోద మిగిలినటువంటి దేవతలందరి చేత కూడా ఆమోదం పొందినటువంటి తల్లి. మనస్సు ఎక్కడ ఉంటుంది? మనసు రూపంలో ఉండేటువంటి తల్లి. మనసు ఏం చేస్తూ ఉంటుంది? ఒక సంకల్పము ఒక వికల్పము, ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి ఈ సందేహాత్మకమైనటువంటి ఊగిసలాటలోనే మనసు ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ మనసు ఈ విధంగా సందేహాలు ఎందుకు వస్తూ ఉంటాయి? వాడి గుణాలను ఆశ్రయించి వస్తాయి. వాడి పూర్వ కర్మలను బట్టి గుణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒకటి లింకు ఏ విధంగా ఉంటుందో చూడండి. ఒకటి మనస్సు చాలా సాత్వికమైనటువంటి స్వభావంతో ఉంటుంది, ఇంకొకటి మనస్సు చాలా క్రూర ప్రవృత్తితో ఉండొచ్చు. చూస్తూనే ఉన్నాం కదా ఈనాడు సమాజంలో కూడా. అందుకని ఎవరు చేసేటువంటి పనులను అనుసరించే వాడు ఆహారము తీసుకుంటాడు, తద్వారా మనస్సు కూడా ఏర్పడుతూ ఉంటుంది. 174వ శ్లోకంలో వ్యోమకేసి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. వ్యోమకేసి, వ్యోమము అంటే ఆకాశం, ఆకాశమంతా కూడా వ్యాపించినటువంటి కేశ సంపద కలిగినటువంటి తల్లి. వ్యోమకేశుడు అని పరమేశ్వరుడికి కూడా పేరు ఉన్నది. ఆయన వ్యోమకేశుడు కాబట్టి ఆయన శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీమాతకి ఇద్దరికీ కూడా అభేదం కాబట్టి ఈమె వ్యోమకేశి అని చెప్పి అనబడుతూ ఉన్నది. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమమేదిని ధరేంద్ర చాపతే నమః శివాయ నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ నమః శివాయ నమః శివాయ అని స్తోత్రం చేస్తూ ఉంటారు. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి వ్యోమ తలమంతా కూడా కేశ సంపద కలిగినటువంటి వాడు శివుడు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లి కూడా వ్యోమతలం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి అనంతత్వానికి ప్రతీక అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంత అనంతత్వం కలిగినటువంటి శ్రీమాత వజ్రిణి వామకేశ్వరి. వజ్రిణి అంటే వజ్రాభరణాలు ధరించినటువంటిది అని చెప్పి ఒక శ్రీమాత యొక్క ఆకారాన్ని స్మరించుకున్నట్లయితే, స్వరూపాన్ని స్మరించుకున్నట్లయితే వజ్రాభరణాలు కలిగినటువంటిది అని ఒక అర్థము. తల్లి యొక్క ఆజ్ఞకి తిరుగు ఉండదు. ఆయుధాల్లో దేవేంద్రుడు ధరించేటువంటిది వజ్రాయుధం, దానికి తిరుగు ఉండదు కదా. పర్వతాల రెక్కలతో సహితం కూడా ఆయన విరగొట్టగలిగాడు వజ్రాయుధం తీసుకొని. ఆ వజ్రాయుధంలో ఉండేటువంటి శక్తిని నింపినటువంటి తల్లి కూడా ఈమె వజ్రిణి వామకేశ్వరి. వామాచారులు ఉపాసించేటువంటి ఉపాసనలో కూడా వామకులు అని అంటారు వాళ్ళని. ఆ రూపంలో కూడా ఆ ఉపాసన స్వీకరించేటువంటి తల్లి వామకేశ్వరి. పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాధిశాయిని. పంచయజ్ఞప్రియ, పంచయజ్ఞాలు ప్రతివాడికి కూడా కర్తవ్యంగా ఉంటాయి. మన ఆర్షవాంగ్మయం అంతా కూడా నిర్దేశించి చూపిస్తూ ఉండేటువంటిది ఇదే. ఏమిటి పంచయజ్ఞాలు అంటే, మనం యజ్ఞాలు ఇప్పుడు చెయ్యలేం కదండి. ఏ విధంగా చేస్తాము అంటే, మనం చేస్తూ ఉండేటువంటిదే ఒక యజ్ఞం. ఎలాగా అంటే, ఇప్పుడు దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అని ప్రధానంగా ఈ పంచయజ్ఞాలు చెప్తారు. దేవకార్యాలు నిర్వర్తించడం ఇది దేవయజ్ఞం, పితృకార్యాలు చేయటం అది పితృయజ్ఞం. ఋషియజ్ఞం మహర్షులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని అంతా కూడా మనం తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, తద్వారా భగవద్ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, ఇది ఋషియజ్ఞం. మనుష్యయజ్ఞం సాటి మానవులందరికీ కూడా ఎప్పుడైనా నీ చేతనైనంతగా నువ్వు సహాయాన్ని అందించగలగటం, భూతయజ్ఞం. చిన్న చిన్న ప్రాణులకి మనం ఎప్పుడైనా కనుక ఆహారాన్ని అందించినట్లయితే అది కూడా భూతయజ్ఞం కిందకే వస్తుంది. భూతయజ్ఞం మనం ఎందుకు చేయాలండి? అవి మనకంటే తక్కువ ప్రాణులు కదా అని చెప్పి అనుకుంటే తక్కువ ప్రాణులే నిజమే. కానీ మనం చేసేటువంటి, మనం ఎంత అహింసావాదులమో అని చెప్పి చెప్పుకున్నా కూడా మనకి తెలిసో తెలియకో ఎక్కడో చోట హింస జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక చీమ కుట్టినా లేకపోతే మన మీద ఒక దోమ వాలినా కూడా మరీ అంత నిరామయంగా ఉండం కదా. అలాగే వంటింట్లో వంట చేసేటప్పుడు కూరగాయలు కోస్తూ ఉంటాము, అది కూడా హింసే. చెట్టు నుంచి కూరగాయలు, పళ్ళు, పూలు తెంచడం,
అంత అహింసగా బ్రతకటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. ఇవన్నీ కూడా హింసా స్వరూపంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా హింస కిందకే వస్తాయి. అట్లాంటప్పుడు ఆ హింస మనకి అంటుకోదా, అది కూడా పాపం చేయటమే కదండి, చేయటమే, పాపం చేయటమే. అటువంటప్పుడు ఆ పాపాన్ని కొంతమేర వదిలించుకోవటానికే ఈ భూతయజ్ఞం. అటువంటి కర్మలన్నింటికీ కూడా ప్రాయశ్చిత్తంగానే ఈ పంచయజ్ఞాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ పంచయజ్ఞాలు కనుక చేసినట్లయితే ఆ చిన్న చిన్న పాపాలన్నీ కూడా, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పంచయజ్ఞ ప్రియ, ఈ పంచయజ్ఞాలతో తల్లి సంతోషిస్తుంది. ఈ చిన్న చిన్న దోషాలన్నింటినీ కూడా పరిహరిస్తుంది అన్నమాట. పంచప్రేత మంచాధిశాయిని, పంచప్రేతలని మంచముగా, ఆసనముగా చేసుకుని దాని మీద అధివసించినటువంటి తల్లి. దీనికి కూడా ఇంతకుముందు మనం అర్థం చెప్పుకున్నాము. ఎవరు ఈ పంచప్రేతలు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు. ఈ నలుగురు కూడా 4 కాళ్ళులాగా ఉంటే ఒక సింహాసనం మీద, ఒక ఆసనం మీద, ఆ ఆసనానికి మధ్యలో ఆసీనురాలు కావడానికి సదాశివుడు ఉంటాడు. ఈ చిత్రపటం కూడా చాలామంది చూసే ఉంటారు. అంటే వీళ్ళందరినీ కూడా అధివసించినటువంటి తల్లి. వీళ్ళందరికీ కూడా శక్తినిచ్చేటువంటి శ్రీమాత అని అర్థం చేసుకోవాలి. తల్లి యొక్క చైతన్యమే వీళ్ళందరిలో కూడా ప్రసరించి వీళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యాలని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తల్లి చైతన్యం కనుక లేకపోతే ఇవన్నీ కూడా ప్రేత స్వరూపంగానే ఉంటాయి. పంచప్రేతాసనాసీన అని చెప్పి ఇంతకుముందు నామాల్లో ఎలా చెప్పుకున్నామో అదే తత్వాన్ని, అదే అర్థాన్ని ఇక్కడ కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ 2 శ్లోకాలకే ఉండేటువంటి అర్థాలు తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు ఒకసారి మనం పఠించుకుందాం. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాజిణి, ప్రగల్భా పరమోదార పరామోద మనోమయీ, వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి, పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిశాయిని. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.